Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా శివుడు పార్వతీమాతకు చెప్పిన 112 టెక్నిక్స్ విజ్ఞాన భైరవ తంత్ర మనం తెలుసుకుందాం. దాంట్లో కొన్ని టెక్నిక్స్ ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, 4th మెథడ్లో హృదయాన్ని, హార్ట్ సెంటర్ని డెవలప్ చేసుకోవటం. హార్ట్ డెవలప్ అవడం అంటే మనం ప్రేమిస్తున్నాము, ఆ ప్రేమ ఏ విధంగా ఫీల్ అవుతున్నాము, ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుంది, ఆశీర్వదింపబడిన వాడం అవుతాం. ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా హార్ట్ సెంటర్లో అబ్జర్వ్ అయిపోతాయి. అప్పుడు హృదయ కమలం ఇచ్చుకుంటుంది. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? హార్ట్ ఓరియంటెడ్ పర్సన్స్కే, అంటే హృదయ స్పందన ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే మొట్టమొదట అసలు ఈ హృదయ స్పందన ఏంటి, హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుంటే అప్పుడు ఈ మెథడ్ అర్థమవుతుంది, ఈ పద్ధతి అర్థమవుతుంది. ఎవరు హార్ట్ ఓరియంటెడ్గా ఉంటారు? ప్రతి ఒక్కరూ కూడా హృదయానికే చేరుకోవాలి. స్పందన అంటే మీరు అతన్ని ప్రేమిస్తున్నారు అంటే అతని హార్ట్, ఇఫ్ యూ లవ్ హిమ్, హిజ్ హార్ట్ విల్ ఫీల్ యువర్ లవ్. మీరు ప్రేమిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు అతని హృదయం, ఆపోజిట్ ఉన్న హృదయం స్పందించాలి. అంతేగాని మీరు హెడ్ కాదు స్పందించేది. హెడ్ ఓరియంటెడ్ పర్సన్ ఏమంటాడు, వాడు ప్రేమలో ఉన్నా కూడా అది మెదడుకి సంబంధించిన ఫీలింగ్సే తప్ప హృదయంలో ఉండదు. ఆలోచిస్తాడు, ఆ ప్రేమ వలన నాకేమిటి ప్రయోజనం, ప్లానింగ్ చేస్తాడు ఎలా ప్రేమించాలి ఏంటని. అంతా మైండ్ ఎఫర్టే. ప్రేమ అనేది మైండ్ ఎఫర్ట్ కింద తీసుకుపోతాడు, మనసుకు సంబంధించినట్టుగా. ప్రేమ మనసుకు సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. అయితే ఆ ఫీలింగ్ టైపు అలాంటి వాడు ఎలా జీవిస్తాడు, రీజనింగ్తో జీవిస్తాడు. అంటే ఫీలింగ్ అంటే హృదయ స్పందనతో ఉండేవాడు రీజనింగ్ ఉండదు, ప్రేమకు రీజనింగ్ ఉండదు. హార్ట్కి సంబంధించి తన శైలి తందే, ఏ రీజనింగ్ ఉండదు, ఏ కారణం ఉండదు. నువ్వు ఇలా ఎందుకు ప్రేమిస్తున్నావు, అసలు ఎందుకు ప్రేమించాలి అని అడిగితే ఆన్సర్ ఉండదు. వాడు కనుక ఎందుకు ప్రేమిస్తున్నావు అనే కారణాలు చెప్పాడు అనుకోండి, వాడు హెడ్ ఓరియంటెడ్ అనమాట. ఐ డోంట్ నో, నాకు తెలియదు, నేను ప్రేమిస్తున్నాను అంతే అంటాడు. అది హార్ట్ ఓరియంటెడ్ పర్సన్. ఇక్కడ థియరిటికల్ కాదు, ఎందుకంటే వాడికి తెలియదు ప్రేమలో ఎందుకు పడ్డాడో తెలియదు, ప్రేమిస్తున్నాడు అంతే. అది హృదయం నుంచి వచ్చింది. క్యాల్కులేటెడ్గా ఇది నేను ప్రేమిస్తే నాకు ఏదో వస్తుంది లాభము, అట్లా ఇట్లా ఇలాంటి వాళ్ళది హెడ్ ఓరియంటెడ్ పర్సన్. అది రియల్ లవ్ కాదు. ఒక వ్యక్తి బ్యూటిఫుల్గా ఉన్నారని అనుకోండి, ఆ అమ్మాయిని, ఆ వ్యక్తి లేదా ఆమె అందంగా ఉన్నారు కాబట్టి ప్రేమిస్తున్నాను అని అంటే అది రీజన్ అవుతుంది. హార్ట్ ఓరియంటెడ్ పర్సన్కి అందంతో సంబంధం లేదు. హార్ట్ ఓరియంటెడ్ పర్సన్కి సమ్మన్ ఈజ్ బ్యూటిఫుల్ బికాజ్ దే లవ్ హిమ్ అనేది లేదు అక్కడ. హెడ్ ఓరియంటెడ్ పర్సన్కి ఏదైనా అందంగా ఉంది కాబట్టి, ఆమె అందంగా ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను,
లేదా అతను అందంగా ఉన్నాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని అంటారు. రీజన్ ముందు వస్తుంది, ప్రేమ ముందు రా. కారణం ఉంటే ప్రేమ, కారణం ఉంటే ప్రేమ అంటే అది ప్రేమ కాదు, హార్ట్ ఓరియంటేషన్ కాదు. హార్ట్ ఓరియంట్ ప్రేమ ముందు పుట్టుకొస్తుంది, తర్వాత మిగతా అవన్నీ ఫాలో అవుతాయి. ఆ ఫీలింగ్ అనమాట. ఫీల్ మై లవ్ అంటే అది అడుక్కోవడం కాదు. ప్రేమించే హృదయం అవతల వ్యక్తికి ఆ స్పందన తెలిసిపోతుంది. ప్రేమ యొక్క ప్రతిస్పందన తెలిసిపోతుంది. అది హార్ట్ నుంచి సంకేతాలు వెళ్తాయి. అంతే. ఆ ప్రేమ స్పందన అవతల వ్యక్తి యొక్క హృదయాన్ని తాకుతుంది. అసలు అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని అబ్జర్వ్ చేయండి. మీ జీవితంలో ఏ క్షణంలోనైనా అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. మీరు టచ్ చేసిన, వేర్ డూ దే టచ్ యూ? అవి కొన్ని ఆ మూమెంట్స్ మిమ్మల్ని టచ్ చేసేవి ఏంటి? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఆ వీధిలో అడుక్కునేవాడు మీకు ఎదురయ్యాడు. అయితే అప్పుడు మీకు టచ్, మీ హృదయంలో ఆ అడుక్కునేవాడు ఎక్కడ టచ్ చేశాడు మిమ్మల్ని? ఆ అడుక్కునేవాడు ఎకనామిక్ కండిషన్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారా? లేదా ఆ వ్యక్తి ఏ విధంగా అడుక్కుంటున్నాడు అని ఆలోచిస్తున్నారా? లేదా ఈ బెగ్గింగ్ అనేది నిరోధించాలి అని ఆలోచిస్తున్నారా? లేకపోతే ఈ అడుక్కునే తత్వం లేకుండా అందరూ సమానంగా ఉండాలి, అసలు బెగ్గర్సే ఉండకూడదు, సమసమాజం కావాలి అని ఆలోచిస్తున్నారా? ఇలాంటివి కనుక మీ ఆలోచనలు అలా కనుక వస్తే మీరు హృదయస్పందన లేదు మీలో. మీరు హెడ్ ఓరియంటెడ్ పర్సన్, అంటే ఇంకా మనసుతోనే ఆలోచిస్తున్నారు, మెదడుతోనే ప్రాసెస్ చేస్తున్నారు. అంటే ఆ అడుక్కునేవాడు మీకు మీ కథ ఏమిటి, మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి అక్కడ తెలియజేస్తుంది. అతను మీ హృదయాన్ని తాకలేదు, వాడు తలని తాకాడు, అంటే హెడ్ని తాకాడు. అయితే అప్పుడు హీఈస్ నాట్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ దట్ దిస్ బెగ్గర్ హియర్ అండ్ నౌ. ఇప్పుడు నుంచి అడుక్కునే వాళ్ళకి ఏం చేయకూడదు, నో అని అంటుంది. అయితే మళ్ళీ ఇంకేం ఆలోచిస్తుంది? కమ్యూనిజం రావాలి, సోషలిజం రావాలి, ఆ భవిష్యత్తులో అది ఒక విప్లవం రావాలి అని. జీవితం అంతా అతను చేసినా ఇప్పుడే నేను జీవితం అంతా మొత్తం జీవితం అంతా కూడా నేను సమసమాజం కోసం, విప్లవం కోసం నేను చేస్తాను అని అంటాడే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాడు ఏం చేయడు. మైండ్ ఎప్పుడు కూడా ఈ విధంగా హెడ్ ఓరియంటెడ్ అంటే మైండ్ అన్నమాట. మనసు ఎప్పుడు భవిష్యత్తులోకి తీసుకుపోతుంది. హృదయం అనేది ఇప్పుడే, ఇక్కడే. హార్ట్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడే, ఇప్పుడే. హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ ఎప్పుడు కూడా ఇప్పుడే చేస్తాడు. అడుక్కునేవాడు కనబడ్డాడు, వాడికి ఏదైనా ఇవ్వాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాడు, అంతే. ఇంకా వాడికి ఆ బెగ్గరనే వాడు ఒక వ్యక్తి అంతే, దానికి అంతేగాని వాడు ఒక గీటురాయి కాదు వీడికి. హెడ్ ఓరియంటెడ్ పర్సన్ వేరే మ్యాథమెటికల్ ఫిగర్గా బెగ్గర్ అనేవాడు, వీడు ఇలా అనుకుంటాడు, వీడికి ఏమంత వస్తుంది, ఎట్లా వస్తుందా, ఇలాంటి వాళ్ళు ఉండాలా ఈ సమాజంలో, అసలు బెగ్గర్సే లేకుండా అందరూ సమసమాజం చేయాలి, ఇవన్నీ లెక్క ఫిగర్గా వచ్చేసింది వాడికి హెడ్ ఓరియంటెడ్. అదే అడుక్కోవడం ఎలా నిరోధించాలి, లేదా అంటే ఇప్పుడు హెల్ప్ చేసేది కాదు, అసలు ఇప్పుడు ఏ విధంగా హెల్ప్ చేయాలని ఆలోచన చేయడు. కాబట్టి మిమ్మల్ని పరిశీలించుకోండి, ఏ స్థితిలో ఉన్నారు మీరు. చాలా సిచ్యువేషన్స్ వస్తాయి జీవితంలో,
మీరు చేసే ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయండి. హృదయంతో కనెక్ట్ అయ్యారా, హెడ్తో కనెక్ట్ అయ్యారా అనే దాని కొరకే ఇక్కడ అది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డది అని మనం ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు. మీరు ఎక్కడ కనెక్షన్ అయ్యారు అనే దాని కొరకు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం కోసం ఇది. మీరు ఫీల్ అయ్యారు హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ అయితే ఈ మెథడ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ హార్ట్ ఓరియంటెడ్ పర్సన్, దెన్ దిస్ మెథడ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ హార్ట్ సెంటర్కి చేరుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ట్రై చేస్తే వారిని వారు మోసపుచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ట్రై చేస్తున్నారంటే అదంతా వాళ్ళ లెక్క క్యాలిక్యులేషన్ బుర్రలో ఉంటుంది. అది హెడ్ ఓరియంటెడ్ వ్యవహారం. అయితే నేను ఎంత ప్రేమమయ్యండి అనుకున్నారు అనే అనే ఫీలింగ్ టైపు వెరీ లవింగ్ పర్సన్ నేను అని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఏమిటి లవ్, ప్రేమ ఎందుకు కావాలి అంటే అది నిత్యావసర వస్తువు, బేసిక్ నీడు. అది ఆ ప్రేమ లేకపోతే వాడు జీవితం దుర్భరంగా ఉంటుంది. కానీ ఆ ప్రేమ లేని హృదయం కూడా ప్రేమ లేకపోతే దుర్భరంగా ఉంటుంది. అంచేత ప్రేమ ఉండాలి నాకు, నమ్ముతూ ఉంటారు. కానీ ఆ నమ్మకం వల్ల ఉపయోగం లేదు. నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు అబ్జర్వ్ చేసుకో. నువ్వు ఎలా ఉన్నావు నాయనా, ఏ విధంగా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు అని నిష్పక్షపాతంగా, పార్షియల్గా కాదు, నిష్పక్షపాతంగా, ఇంపార్షియల్గా ఉండాలి. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నాడు చూడు, అప్పుడు డిసైడ్ చేయి. అంతేగాని నిన్నే వేరెవరో అంటే వేరే ఎవరినో బాగా చూస్తామే విమర్శనాత్మకంగా, అలాగే నిన్ను విమర్శనాత్మకంగా చూడు. మోసం చేసుకోవద్దు, నిన్ను మోసం చేసుకోవద్దు. దీనివల్ల నా ఉపయోగం లేదు, నీకు సహాయమే రాదు. నిన్ను మోసపుచ్చుకుంటే నీకు నువ్వు సహాయపడవు. ఉన్నట్టుగా చూడాలి. నిన్ను మోసపుచ్చుకుంటే ఏముంది, ఈ టెక్నిక్ మోసం చేయదు. నిన్ను మోసపుచ్చుకుంటే బాగానే ఉంది. యూ కెనాట్ డిసీవ్ ద టెక్నిక్. ఆ టెక్నిక్ ఎలా ఆ టెక్నిక్ ఉపయోగపడేది కేవలం హార్ట్ ఓరియంటెడ్ పర్సన్కే ఉపయోగపడుతుంది. దానివల్ల నీకు విషమంత ప్రయోజనం కూడా లేదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి వాళ్ళు వచ్చినప్పుడు ఔషధాలు అడిగేవారట, మీరు ఎటువంటి టైప్ పర్సను అని. మాకు తెలియదండి అని. అసలు వారు ఆలోచించలేదు వారి గురించి. నేను ఎటువంటి వాడిని, నేను ఎలాంటి హెడ్ ఓరియంటెడ్ పర్సన్నా లేదా హృదయ స్పందన ఉందా ఏంటని ఆలోచించరు. వారి గురించి వారికే స్పష్టత లేదు. అవన్నీ కూడా అంతా ఊహాజనితమలే, అవన్నీ ఎందుకులే అని అంటారు. కొన్ని ఆదర్శాలు ఉంటాయి, కొన్ని ఈ విధంగా ఉంటే బాగుండు, ఆ విధంగా ఉంటే బాగుండు అని పెట్టుకుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కోరికలు ఉంటాయి, ఆ కోరికల తాలూకా బొమ్మలు ఉంటాయి, ఆలోచనలు. అవి ఇప్పుడువి కాదు, అవి ఎప్పుడు అవి ఎప్పుడో కానీ వాస్తవానికి వాటికి విరుద్ధంగా ఉంటాయి. కారణాలు, వాటికి కూడా కారణాలు ఉన్నాయి. ఒక మనిషి హార్ట్ ఓరియంటెడ్గా ఉండాలనుకుంటాడు. ఏ పర్సన్ హూ ఇన్సిస్ట్ దట్ హీ ఈజ్ హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ మే బీ ఇన్సిస్టింగ్ ఓన్లీ బికాస్ హీ ఫీల్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హార్ట్. అంటే వాడికి హృదయం లేదు. హృదయం లేకుండా కూడా నేను ఎంతో ప్రేమమయ్యుండి అని నటిస్తూ ఉంటారు. ఆ ప్రేమించే హృదయం లేదు. వాడు ఆలోచన వేరు, వాడు వ్యవహారం వేరు. వాడు భయపడతాడు, నాకు హృదయం లేదు, నా హృదయ స్పందన లేదు అని చెప్పడానికి ఏమైనా అంటారేమో భయపడుతుంటాడు. వాడికి హృదయమే లేదు అన్న ఫ్యాక్టు తెలుసుకోవడానికి కూడా వాడికి ఇష్టంగా ఉండదు. ప్రపంచాన్ని చూడండి ఎలా ఉంది. అందరూ కరెక్ట్గానే ఉంటే, హృదయంతో కరెక్ట్గా ఉంటే ఈ ప్రపంచం హృదయం లేకుండా ఉండదు. ఈ ప్రపంచం అంతా పరిపూర్ణంగా ఉంటుంది. అయితే ఎక్కడో ఒకరు తప్పు ఉండొచ్చు.
అక్కడ హృదయం లేకపోయి ఉండొచ్చు. వాస్తవానికి అక్కడ నెవర్ ట్రైన్ టు బి దేర్. అక్కడ ట్రైనింగ్ ఏమి ఉండదు. మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. కొన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ మనసును ట్రైన్ చేస్తూ ఉంటాయి. హార్ట్ని ట్రైన్ చేసే స్కూల్ లేదు. మనసుని ట్రైనింగ్ చేసిన మెథడ్ ఉంటుంది, కానీ హార్ట్కి ట్రైనింగ్ చేస్తే ప్రమాదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హార్ట్కి ట్రైనింగ్ ఇవ్వడం వలన ఏమవుతుంది? ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ట్రైన్, యూ విల్ బికమ్ అబ్సల్యూట్లీ అన్ఫిట్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా రీజనింగ్తో ఉంది. రీజనింగ్తోనే నడుస్తుంది, బతికిపోతుంది ఈ ప్రపంచం. హార్ట్ ఓరియంటెడ్ పర్సన్స్కి గందరగోళంగా ఉంటుంది. అయితే మొత్తం ప్యాటర్న్ అంతా అవగాహన అవుతుంది, కానీ వరల్డ్ విల్ బీ మూవింగ్ టు ద రైట్, యూ విల్ మూవింగ్ టు ద లెఫ్ట్. హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ లెఫ్ట్కి వెళ్ళిపోతాడు, వీడు రైట్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి పోయినా అని నీకు కష్టంగా అనిపిస్తుంది హార్ట్ ఓరియంటెడ్. ఎందుకంటే హృదయ స్పందన లేని ప్రపంచం ఏంటి ఇలా ఉందే అనే ఫీలింగ్ అయిపోతుంది. మనిషి నాగరికత పేరుతో లెస్ అండ్ లెస్ హార్ట్ ఓరియంటెడ్గా, హృదయమే లేని నిర్దయగా ఉంటాడు. ఈ విషయం మర్చిపోతూ ఉంటాం. బతుకుతాం కానీ మర్చిపోతూ ఉంటాం. అంచేత ఏదన్నా ట్రైనింగ్ ఉందంటే ఆ ఈ మెథడ్స్ ఏది మనకు వర్క్ అవుతుంది, ఏది మనకు వర్క్ కాదు అని చూసుకోవాలి. ఆధ్యాత్మికంగా హార్ట్ ఓరియంటెడ్ టెక్నిక్స్ చెబుతాయి చాలా. అన్ని మతాలు కూడా, మతాల యొక్క పునాది అంతా కూడా హార్ట్ ఓరియంటెడ్, హృదయంలోనే. క్రిస్టియానిటీ, ఇస్లాము, హిందూయిజము, ఏ మతం అయినా సరే, ఉదాహరణకు అవి చెప్పుకున్నాం. అన్నీ హృదయం నుంచే. అది పాత రిలీజన్ అయ్యే కొలది అంతా కూడా హార్ట్ ఓరియంటెడ్ పర్సన్స్. వేదాస్ వర్ రిటర్న్ అండ్ హిందూయిజం వాజ్ డెవలపింగ్ అనేది, వేదాలు రచింపబడినా హిందూయిజం డెవలప్ అయినా హార్ట్ ఓరియంటెడ్ పీపులే డెవలప్ చేశారు. మైండ్ ఓరియంటెడ్ పర్సన్స్కి చాలా కష్టంగా ఉంటుంది ఈ యొక్క వ్యవహారం, వేదాలు కానీ హిందూయిజం కానీ. అయితే ప్రాబ్లం రివర్స్ అయింది. యూ కెనాట్ ప్రే బికాస్ ప్రేయర్ ఈజ్ హార్ట్ ఓరియంటెడ్ టెక్నిక్. నీకు ప్రార్థన చేయడమే రాదు. ప్రార్థన కావాలంటే మనం టేప్ రికార్డులు ఆన్ చేసుకుంటూ ఉంటాం, అయితే ఇంకా టీవీలో వచ్చే వాటిని ప్రార్థనలో పెట్టుకుంటాం, లౌడ్ స్పీకర్లో పెట్టుకొని. నీ హృదయం నుంచి రావాలి ప్రార్థన, నీ లోపల నుంచి రావాలి. అయితే రివర్స్ ప్రాబ్లం ఏమైంది? యూ కెనాట్ ప్రే, నువ్వు ప్రే చేయలేవు. ప్రేయర్ ఈజ్ హార్ట్ ఓరియంటెడ్ టెక్నిక్. వెస్ట్లో క్రిస్టియానిటీ కూడా విచ్ ఈజ్ ఏ రిలీజియన్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ బాగా చేయాలని, కానీ వారికి ఇక్కడ కష్టంగా ఉంది. అయితే పర్టికులర్గా క్యాథలిక్ చర్చి ప్రేయర్ ఓరియంటెడే. అయితే ఇంకా నెక్స్ట్ ఇంకో దానికి పోదాం. ఇంకేమంటాడు? ఉంది, దేర్ ఎగ్జిస్ట్ నో సచ్ థింగ్ యాజ్ ఏ మెడిటేషన్ ఫర్ క్రిస్టియానిటీ. ప్రేయర్ ఉంది కానీ మెడిటేషన్ అక్కడ అసలు మెడిటేషన్ అనే పదమే క్రిస్టియానిటీ వారికి లేదు. వెస్ట్ పీపుల్ ఆర్ బికమింగ్ క్రేజీ అబౌట్ మెడిటేషన్. ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏంటి మెడిటేషను అనే దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వాళ్ళు అక్కడ ఎవరు చర్చికి వెళ్ళరు. నో వన్ ఈజ్ గోయింగ్ టు చర్చ్. ఎవరైనా వెళ్ళారు అంటే అది జస్ట్ ఫార్మాలిటీ. జస్ట్ సండే కదా వెళ్ళాలి, సండే రిలీజియన్ అనమాట. ఆదివారం వచ్చేసరికి ఆ చర్చికి వెళ్ళాలి. హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ ప్రేయర్ అనేది అబ్సల్యూట్లీ అన్నోన్ ఫర్ ది మ్యాన్ యాజ్ హీ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆల్సో. హార్ట్ ఓరియంటెడ్గా అసలు యాక్చువల్గా అన్ని మతాలు హృదయ స్పందనతోనే మొదలైనప్పటికీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో హార్ట్ ఓరియంటేషన్ లేదు. మెడిటేషన్ అనేది మోర్ మైండ్ ఓరియంటెడ్. ప్రేయర్ అనేది
మోర్ హార్ట్ ఓరియంటెడ్. అంటే ధ్యానం అంటే మనసుకు సంబంధించింది. ప్రేయర్ అంటే హార్ట్ ఓరియంటెడ్. ప్రేయర్ ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ హార్ట్ ఓరియంటెడ్ పర్సన్. హార్ట్ ఓరియంటెడ్ హృదయ స్పందన రావాలంటే ఆ ప్రేయరే, ప్రార్థనే, అది మెడిటేషన్ అవుతుంది వారికి. ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటి? బ్లెస్సెడ్ వన్, ఆశీర్వదింపబడిన వారు. ఈ ఆశీర్వదింపబడిన వాడు ఎలా ఉంటాడు? తన హృదయంలో అన్ని ఇంద్రియాలన్నిటినీ లోపలికి విడుచుకుంటూ ఉంటాడు. ఆ యొక్క హృదయ కమలంలో చేరుకుంటాడు. అయితే మరి ఈ టెక్నిక్ ఉపయోగం ఏంటండి? ఏం చేయాలి దీంతో? హృదయంలో ఈ సెన్సెస్ అన్ని అబ్జర్వ్ చేయడం అంటే ఏమిటి? ట్రై చేయండి. చాలా విధాలుగా, చాలా రకాలుగా పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా టచ్ చేయండి. ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, ఇప్పుడు ఇంకొక ఉదాహరణ. మీరు హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ అయితే మీరు ఆ విధంగా టచ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మీ హృదయంలోకి వెళ్ళిపోతారు, ఫీల్ అవుతారు క్వాలిటీ ఏమిటి అని. ఇతరుల చెయ్యి మీరు తీసుకున్నప్పుడు అతను హెడ్ ఓరియంటెడా అనేది కనుక అయితే అతని చెయ్యి చల్లగా ఉంటుంది. నాట్ జస్ట్ కోల్డ్, బట్ వెరీ క్వాలిటీ విల్ బీ కోల్డ్. మరి అంటే క్వాలిటీ అన్నమాట. అక్కడ కేవలం చల్లదనమే కాదు, ఆ క్వాలిటీ చల్లగా ఉంటుంది. అంటే ఒక శవాన్ని ముట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. ఆ చేతిలో ఏ స్పందన ఉండదు. అది హార్ట్ ఓరియంటెడ్ పర్సన్ అనుకోండి, వెచ్చదనం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ వెచ్చదనంలో దాని హిజ్ హ్యాండ్ విల్ రియల్లీ మెల్ట్ విత్ యూ. నీతో ఆ చెయ్య కలిపినప్పుడు కరిగిపోయిందా చెయ్య అన్నట్టుగా తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది? యూ ఫీల్ దట్ సర్టెన్ థింగ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ టు యూ. ఆ అవతల వ్యక్తిలోంచి ఏదో మీ శరీరములోకి ప్రవేశిస్తుంది అని. అక్కడ ఆ ఎచ్చదనము, అక్కడ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. మీకు ఆ వ్యక్తికి మీటింగ్, ఆ యొక్క కలయిక జరుగుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం నుంచి వచ్చింది. ఇట్ కెన్ నెవర్ కమ్ ఫ్రమ్ ది హెడ్ నుంచి రాదు అది. ఎందుకంటే హెడ్ ఎప్పుడు కూల్గాను, కోల్డ్గాను, క్యాలిక్యులేటివ్గాను ఉంటుంది. దాని లెక్కలు దానికి. హార్ట్ మాత్రమే ఎచ్చదనంగా ఉంటుంది, అసలు క్యాలిక్యులేషన్ చేయదు అది. తల అంటే తలపులు, ఆలోచనలు. ఆల్వేస్ థింక్స్ అబౌట్ హౌ టేక్ మోర్. నేను ఇంకా ఎక్కువ కావాలని ఆలోచిస్తూ ఉంటుంది. హార్ట్ ఏంటి? ఇంకెంత ఎక్కువ ఇవ్వాలని ఆలోచిస్తుంది. మోర్ అండ్ మోర్. ఆ ఎచ్చదనం ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఆ గివింగ్ ఆఫ్ ఎనర్జీ, గివింగ్ ఆఫ్ ఇన్నర్ వైబ్రేషన్స్, గివింగ్ ఆఫ్ లైఫ్. జీవితాన్ని ప్రసాదిస్తుంది, ఎనర్జీని ప్రసాదిస్తుంది, ఎచ్చదనాన్ని ప్రసాదిస్తుంది ఆ ప్రేమ. అంచేత ఆ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. మీరు టచ్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఆ డీప్ ఫీలింగ్ అన్నమాట. డీప్గా లోపలగా కరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అదొక రకం ప్రయోగం. ఇంకొక రకం ప్రయోగం, టచ్ చేయండి, కళ్ళు మూసుకోండి. దేన్నైనా టచ్ చేయండి, కళ్ళు మూసుకోండి. మీ ప్రేయసిని లేదా మీ ప్రియుణ్ణి, ప్రియుణ్ణి లేదా ప్రేయసిని టచ్ చేయండి. లేదా చిన్న బిడ్డని టచ్ చేయండి, అమ్మని టచ్ చేయండి, స్నేహితుడిని టచ్ చేయండి, ఒక చెట్టుని టచ్ చేయండి, లేదా ఒక పువ్వుని టచ్ చేయండి, లేదా నేలని టచ్ చేయండి. కళ్ళు మూసుకోండి. అక్కడ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది? ఫీల్ అవ్వండి. మీ హృదయం నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? ఆ భూమికి హృదయానికి ఏం కనెక్షన్ ఉంది?
లేదా మీ ప్రియుడికి ప్రేయసికి ఏం కనెక్షన్ ఉంది? ఆ ప్రియుడు కానీ ఆ ప్రేయసి కానీ లేదా మీ ప్రియమైన వారు కానీ ఫీల్ దట్ ఎవర్ హ్యాండ్ ఫీల్ అవ్వాలి. ఏమవుతుంది? జస్ట్ యువర్ హార్ట్ ఈజ్ టచ్డ్ అవుట్ టు టచ్ ద ఎర్త్. మీ ఆ చేతుల్లోంచి మీ హృదయం స్ట్రెచ్చింగ్ అయ్యి, అంటే ఆ హృదయం నుంచి చేతుల్లోకి స్ట్రెచ్ అయ్యి నేలని తాకుతుందా అన్నట్టు. ఆ ఫీలింగ్ అంతా హార్ట్కి సంబంధించిన ఫీలింగే. మ్యూజిక్ వింటున్నారు, ఆ మ్యూజిక్ గురించి ఆలోచన చేయడం ఏమి ఉండదు, అలా ఊరికే జస్ట్ వినండి. నాట్ ఫ్రమ్ ది హెడ్, ఫర్గెట్ అబౌట్ యువర్ హెడ్ అండ్ ఫీలింగ్. అసలు తలే లేదు అన్నట్టుగా ఉండండి, నో హెడ్ అట్ ఆల్. ఇది ఒక విచిత్రమైన ఒక విషయం చెప్తారు. మీ బొమ్మ పెట్టుకోండి, తలలేని బొమ్మ ఒకటి పెట్టుకోండి మీ బెడ్రూమ్లో అంటారు. దాని మీద దృష్టి పెట్టండి. మీరు ఆ తలలేని ఆ మనిషి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఇంకో ప్రయోగం చెప్తున్నారు. ఓషో గారు వితౌట్ హ్యాడ్, మధ్యలో హెడ్ లేకుండా ఎలా ఉంటుంది? వస్తుంది మధ్య మధ్యలో, కానీ దాన్ని అలౌ చేయకండి. మ్యూజిక్ వినండి. ఎక్కడి నుంచి వినాలి? చెవులు కదా వినేది కాదు, హృదయం నుంచి వినండి, హార్ట్ ద్వారా వినండి. ఫీల్ ద మ్యూజిక్. అది మీ హృదయం నుంచి వచ్చే స్పందన, కమింగ్ ఫ్రమ్ ది హార్ట్. ఆ వైబ్రేషన్స్, హృదయ స్పందన అనేది, ఆ వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. అప్పుడు ఇంద్రియాలన్నీ హృదయంలోకి చేరుకుంటాయి, తనలో కాదు. ఎప్పుడైతే ఇది ట్రై చేయండి, ఈ సెన్సెస్ అన్నీ కూడా ఫీల్ మోర్ అండ్ మోర్, ఎవ్రీ సెన్స్ గోస్ ఇన్ టు ద హార్ట్ అండ్ డిజాల్వ్ ఇన్ ఇట్. అందులో అలా లోపలికి వెళ్ళిపోయింది, కరిగిపోయినట్టుగా హృదయంతో. అప్పుడు వారు ఆశీర్వదింపబడిన వారు, బ్లెస్డ్ వన్. ఎందుకంటే సెన్సెస్ అన్నీ కూడా, ఇంద్రియాలు అన్నీ కూడా అక్కడ సెన్సెస్ ఏమవుతున్నాయి? ఆ సెన్సెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద హార్ట్. హృదయంలోకి వెళ్ళి అలా కరిగిపోతున్నాయి. అప్పుడు నువ్వు కేంద్రంలో, ఆ హృదయ కమల కేంద్రంలో నువ్వు చేరుకున్నావు. హృదయం అంటే హార్ట్ ఈజ్ ద లోటస్. ఆ లోటస్ ఏంటి? అన్ని సెన్సెస్ అన్ని ఓపెనింగ్ అవుతాయి అక్కడ. సెన్స్ యాజ్ జస్ట్ ఓపెనింగ్ ఇన్ ద లోటస్. ఆ కమలం విచ్చుకున్న దాన్ని ఫీల్ అవుతారు. ఆ కమలం యొక్క రేకులు అలా విచ్చుకున్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఇది ఈ విధమైనటువంటి ఈ సూత్రము హార్ట్ తాకుతుంది. అయితే సెకండ్ ఏంటి? ఏమని ఆలోచిస్తావు? ఎవ్రీ సెన్స్ గోస్ డీప్ డౌన్ ఇన్ టు ద హార్ట్. అక్కడికి వెళ్ళేసరికి నీకు అక్కడ ఏమి అర్థమవుతుంది? హార్ట్లోకి వెళ్ళిపోయింది, అక్కడ అబ్జర్వ్ అయిపోయినాయి. ఈ రెండు ఎస్టాబ్లిష్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? నీకు ఆ ఇంద్రియాలను హెల్ప్ చేయడం మొదలు పెడతాయి. ఆ ఇంద్రియాలు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయి? నీ హృదయం వైపుకే తీసుకెళ్తాయి. అప్పుడు నీ హృదయ కమలం విచ్చుకున్నది అని అర్థం. ఇంకేం జరుగుతుంది? అప్పుడు నీ హృదయ కమలమే నీ కేంద్రం అవుతుంది. ఒకసారి నీ హృదయ కమలం యొక్క కేంద్రం నువ్వు తెలుసుకుంటే, అక్కడి నుంచి నువ్వు ఈజీగా నీ యొక్క నావెల్ సెంటర్కి వెళ్ళిపోతావు. చాలా చాలా సులువు. అయితే ఈ సూత్ర ఆ నావెల్ సెంటర్కి నువ్వు వెళ్తున్నావని నేను చెప్పదు, కానీ బై ప్రోడక్ట్ అది. ఇది చేస్తే అది అక్కడికి వెళ్తావు, చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పరిపూర్ణంగా నీ హృదయ కేంద్రంలో, నీ హృదయ యొక్క సెంటర్లో టోటల్గా అబ్జర్వ్ అయిపోతే ఇంకా రీజన్స్ ఏమి లేవు, ఇంకా అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు నువ్వు టోటల్గా
పడిపోతావు. పడ్డావు. పడిపోవడం అంటే నీ హృదయంలో డోర్ ఓపెన్ అవుతుంది ఆ నావెల్ సెంటర్ వైపుకి. అక్కడి నుంచి నీవు నావెల్కి వెళ్ళిపోతావు. అక్కడ నాభి కేంద్రానికి వెళ్ళిపోతావు. హెడ్ నుంచి రావాలంటే కష్టం, కానీ హృదయం నుంచి ఈజీగా కిందకి వెళ్ళిపోతూ ఉంటావు. సో అక్కడ ఎక్కడ ఉన్నావు? రెండింటి మధ్య ఉన్నావు. ఆ హృదయం హార్ట్ సెంటర్లో ఉంటావు అంటే ఏంటి? ఆ హెడ్ సెంటర్కి నావెల్ సెంటర్కి మధ్యలో ఉన్నావు. అది అక్కడే బిట్వీన్ ద హార్ట్ అండ్ హెడ్ మధ్యలో ఉన్న కష్టం. నువ్వు నావెల్కి చేరుకోలేవు. అదే కనుక అక్కడ హెడ్కి నావెల్కి మధ్యలో హార్ట్ సెంటర్లో ఉన్నావంటే ఈజీగా నావెల్కి వెళ్ళిపోతావు. కేవలం ఆ పై మధ్యలో ఉన్నాడని కాదు. ఒక్కసారి నీ నావెల్ సెంటర్లో అబ్జర్వ్ అయిపోయావు అనుకో, అక్కడ బియాండ్ హార్ట్కి అంటే అతీతంగా, ఫారెన్ బియాండ్ ద హార్ట్, అది ఒరిజినల్ సెంటర్. నీ నావెల్ సెంటర్ అనేది ఒరిజినల్ సెంటరు. నీకు అక్కడ నాభి కేంద్రం అనేది నీ యొక్క ఒరిజినల్ సెంటర్. అంచేత ప్రేయర్ అనేది సహాయం చేస్తుంది. అంచేత జీసస్ ఏం చెప్పాడు? లవ్ ఈజ్ గాడ్, ప్రేమే దైవం అన్నాడు. ఇది ఖచ్చితంగా కాదు, ఎగ్జాక్ట్లీ రైట్ కాదు. కానీ లవ్ ఈజ్ ద డోర్. అది గాడ్ కాదు, డోర్, ద్వారా తలుపులు తీస్తాయి. నువ్వు గాఢ ప్రేమలో ఉంటే ఎవరితోనైనా సరే, అది ఎవరనేది కాదు, మనకు కావాల్సింది ప్రాధాన్యత ప్రేమ, అక్కడ ఆబ్జెక్ట్ కాదు. సో అక్కడ నువ్వు డీప్ లవ్లో ఉన్నావు, ఎవరితోనైనా ఉన్నావు, అప్పుడు ఆ ప్రేమే ముఖ్యం, అక్కడ రిలేషన్షిప్ కాదు. దెర్ ఇస్ నో రిలేషన్షిప్ ఫ్రమ్ ది హెడ్ నుంచి కాదు, క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, జస్ట్ హార్ట్ ఆఫ్ ఫంక్షనింగ్ అవుతుంది. అప్పుడు అక్కడ నీకు ఏమవుతుంది? హార్ట్లో ప్రేయర్ మొదలవుతుంది. అప్పుడు నీ ప్రియుడు లేదా ప్రేయసి విల్ బికమ్ ఏ దైవం అయిపోతారు. అంటే అక్కడ హృదయంతో చూడటం, ప్రతిదాన్ని నేను హృదయంతో చూడాలి. అప్పుడేమవుతుంది? సాధారణమైన ప్రేమ కూడా, దట్ ఈస్ వై ఇట్ హ్యాపెన్స్ విత్ ఆర్డినరీ లవ్. డీప్ లవే కాదు, ఆర్డినరీ లవ్ అయినా సరే హృదయంతో చూడటం మొదలెడితే ప్రేమలో పడిపోతాం. ఎవరైనా నువ్వు ప్రేమలో పడినప్పుడు ఈ యొక్క పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి మనకి దైవంగా మారిపోతాడు. యు ఫీల్ ఇట్. అది ప్రూవ్ చేయడానికి కాదు, చివరి వరకు ప్రూవ్ అనేది కాదు, ప్రూవ్ కాకపోవచ్చు కూడా. అది ప్రూవ్ అంటే ఏంటి? అది డీప్ థింగ్, అది లోపలికి వెళ్ళే వ్యవహారం. అది ప్రేమ అనేది బయటికి వ్యవహారం కాదు, లోపల వ్యవహారం. అక్కడ ఆ క్షణం ఎలా ఉంటుంది? ఆ ప్రేమించే వ్యక్తి దైవంగా కనపడుతూ ఉంటాడు, ఆ ప్రేయసి కానీ ఆ ప్రియుడు కానీ. కానీ అది ఎక్కువసేపు ఉండదు. మధ్యలో ఈ హెడ్ ఏం చేస్తుంది? ఆ మనసు డిస్ట్రాక్ట్ చేస్తుంది, వెంటనే కానీ తర్వాత కానీ అంతా మేనేజ్ చేసేస్తుంది ఎవ్రీథింగ్. ఆ ప్రేమను కూడా మేనేజ్మెంట్ చేస్తుంది. ఇలా ప్రేమించాలి, అలానే ఉంటే ప్రేమ, ఇలా ఉంటే ప్రేమ, కండిషన్స్ మొదలెడుతుంది. అదే కనుక ఆ తల కనుక ఎప్పుడైతే హెడ్ కనుక ఇన్వాల్వ్ అయ్యిందా, ఆ ప్రేమ నాశనమే, ఇంకేం లేదు, డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే హెడ్ మేనేజ్మెంట్ లేకుండా నువ్వు ప్రేమలో పడితే ఆ ప్రేమ ప్రార్థనగా మారిపోతుంది. అప్పుడు ఆ ప్రేమ నీకు ద్వారం తెలుస్తుంది నావెల్ సెంటర్కి వెళ్ళడానికి. ఈ ప్రేమ నీ హృదయంలో ఉంటే యువర్ లవ్ విల్ మేక్ యూ సెంటర్డ్ ఇన్ ద హార్ట్, నీ హృదయ కేంద్రానికి చేరేలా చేస్తుంది. ఒకసారి నా హృదయ కేంద్రంలో చేరితే ఆటోమేటిక్గా నువ్వు అసలైన నీ ఒరిజినల్ సెంటర్కి, నాభి కేంద్రానికి చేరుకుంటావు. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రేపు మనం చెప్పుకోబోయే సూత్రం ఏంటంటే అన్మైండింగ్ ద మైండ్. మనసు అనేకమైన వ్యవహారాలు ఉంటాయి. ఈ టెక్నిక్ చాలా గొప్ప టెక్నిక్, మధ్య మార్గం అన్నట్టు. అప్పుడు ఎప్పుడైతే మైండ్ పూర్తిగా అన్మైండింగ్ చేశామో మిడిల్లో ఉంటాం. ఆ మిడిల్లో మధ్య మార్గానికి వచ్చేంత వరకు అలా అన్మైండింగ్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఈ టెక్నిక్ అనే ఈ మెడిటేషన్ సూత్ర కీప్ ఇన్ ద మిడిల్ అనేది, మధ్య మార్గం అనేది ఆ బుద్ధుడు చెప్పిన టెక్నిక్. మధ్యమ నికాయ అంటారు, మిడిల్ పాత్ అంటారు, మధ్య మార్గము. ఆల్వేస్ ఇన్ ద మిడిల్, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలోనూ. ఈ సూత్రం గురించి రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.